తన పేరే రష్మిక నువ్వే నా దారిక మెరిసెని నీ కాటుక పడిపోనా నేనిక. ఎంత ఇంప్రెస్ అయిపోయి అంటారు. కళ్ళ ముందు నించుంటే ఫుల్ బ్లష్ అవుతూనే ఉన్నారు. నాకు అది చూసినప్పుడు చాలా ఆనందమైంది. మ్యాండలిన్ గురించి చర్చ జరిగింది, మనం కూడా నేర్చుకోవాలరా కార్తీక్ అన్నారు. Karthik, we have to learn mandolin as fast as possible. ఆయన ఎక్స్ప్రెషన్ కూడా నాని గారు కూడా విచ్ సాంగ్ హోయినా హోయినాక్ అన్నారు కదా. మీ ముగ్గురులో ఎవరు బాగా పాడారో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. శివమణి గారు పిక్చర్ తీసి ఏఆర్ రెహమాన్ గారు పంపించారు. Good singer, I call Mr. A.R. Rahman. WhatsApp to him. ఏంటి ఇన్ని క్రేజీ థింగ్స్ మధ్యలో సడన్ గా ఎలిమినేషన్ అనేసరికి షాక్ అయ్యాం. విన్నర్ లిస్ట్ లో పక్కా ఉంటారు ఈయన. అన్ఫేర్ ఏమన్నా అనుకుంటున్నారా? కన్సర్ట్స్కి వెళ్ళిపోతున్నారు కార్తిక్ గారు. కన్సర్ట్ చెన్నైలో ఉన్న కాన్సర్ట్ కి నన్ను లిటరలీ తీసుకొచ్చేసారు. September 28th విజయవాడలోను, November 9th హైదరాబాద్ లోను 2 కాన్సర్ట్స్ జరుగుతున్నాయి. కార్తిక్ సార్ కాన్సర్ట్స్ లో నన్ను కూడా మీరు చూడగలుగుతారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రేమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, జనరల్ ఈ షోలో అందరికీ గోల్డెన్ మైక్ ఇస్తూ ఉన్నారు, బట్ ఈయనకి గోల్డెన్ మైక్ అనే కంటే గోల్డెన్ వాయిస్ అనాలేమో. ఒక రేంజ్లో ఉంది ఆ వాయిస్. అంటే క్లాసికల్ వాయిస్ని మన ట్రెండ్కి తగ్గట్టు రెండు మిక్స్ చేసి పాడగలరు అనమాట. ఏఆర్ రెహమాన్ గారి పాటల్ని, ఇళయరాజా గారి పాటల్ని ఆయన ఇష్టపడుతూ ఉంటారు, రెండు మిక్స్ చేసి కూడా పాడగలరు, అంత టాలెంటెడ్. బట్ అన్ఫార్చునేట్లీ ఒక సర్ప్రైజింగ్ థింగ్ జరిగింది. అంటే ఆయన ఎక్కువ ఇష్టపడ్డారేమో ఆడియన్స్, సో కన్సర్ట్స్కి లాగేద్దాం అని చెప్పి బయటకి ఎలిమినేట్ చేశారు, మరి రీజన్ తెలియదు. కానీ దాంతో పాటు ఆహాస్ ఇండియన్ ఐడల్ సీజన్ 3 కంటెస్టెంట్ కేశవరామ్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్ దర్శన్ గారు, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజింగ్ థింగ్ ఇది. అంటే బికాజ్ వాళ్ళు ఇస్తున్నప్పుడు జడ్జెస్ కావచ్చు, లేదంటే వచ్చిన గెస్ట్లు కావచ్చు, వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఎలా ఉన్నాయంటే ఒరిజినల్ వర్షన్ కంటే ఇదే బాగుంది, బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ కదా. అలాంటి కాంప్లిమెంట్స్ అన్నీ విన్నాం. రూబా కావచ్చు, ఈవెన్ నాని గారు కూడా విచ్ సాంగ్ హోయినా హోయినాక్ అన్నారు కదా. ఏది బెటర్ వర్షన్ నాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నానని చెప్పి అన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు కార్తిక్ గారు ఓపెన్గా వచ్చి జాయిన్ అయిపోమన్నారు. శివమణి గారు పిక్చర్ తీసి ఏఆర్ రెహమాన్ గారు పంపించారు. ఏంటి ఇన్ని క్రేజీ థింగ్స్ మధ్యలో సడన్గా ఎలిమినేషన్ అనేసరికి షాక్ అయ్యాం మేము. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇంకా విన్నర్ లిస్ట్లో పక్కా ఉంటారు ఈయన చెప్పి, కొంచెం అటు ఇటు అవ్వచ్చు, మేబీ కొన్ని తర్వాత మారచ్చు గ్రాఫ్ అది. బట్ సడన్గా ఈ సర్ప్రైజ్ ఏంటి? అన్ఫేర్ ఏమన్నా అనుకుంటున్నారా? అన్ఫేర్ అన్నట్టు నాకు అనిపించట్లేదు, ఎందుకంటే అంతమంది చాలా బాగా ఆడుతున్నారు. అండ్ అట్ దాట్ పాయింట్ ఇన్ ద కాంపిటీషన్ అప్పుడు జడ్జెస్ వాళ్ళే పాటలు ఇచ్చి ఒక ఛాలెంజ్ గా డిఫరెంట్ పేస్ట్ సాంగ్స్, డిఫరెంట్ జానరాలో ఉన్న పాటలు, సెమీ క్లాసికల్ పాటలు, ప్రతి ఒక్కరు ఒక సెమీ క్లాసికల్ సాంగ్ తీసుకున్నారు. అండ్ అది కాకపోతే ఒక అప్బీట్ సాంగ్, కంప్లీట్లీ డిఫరెంట్ వైబ్ లో ఉన్న ఒక సాంగ్ ఇచ్చారు. అలాంటిది వాళ్ళందరూ అంత బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎవ్రీవన్ సో క్లోజ్ టుగెదర్ అండ్ ఎవ్రీవన్ సో లైక్ అందరూ అంత బాగా పర్ఫామ్ చేస్తుంటే చిన్న చిన్న న్యూఆన్సెస్ లో, చిన్న చిన్న తేడాల్లో there will always be that judgment that will be made. సో కొంతమంది కొన్ని విషయాల్లో ఇప్పుడు పిచ్చింగ్ ఇష్యూస్ ఉంటే అందులో మార్క్స్ తగ్గుతాయి, లిరిక్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, అలాంటివి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అలా అయినప్పుడు ఆ జడ్జ్మెంట్ లో మార్కింగ్ జరిగింది. సో ద జడ్జెస్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే నో వాట్ దేర్ డూయింగ్. వాళ్ళే ఎక్స్పర్ట్స్. సో వాళ్ళు ఏం ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇచ్చినా, వాళ్ళు ఏం జడ్జ్మెంట్ ఇచ్చినా అదే లైక్ దాన్ని వీ హ్యావ్ టు టేక్ అస్ అన్ ఎగ్జాంపుల్. అండ్ ఇకపై పర్ఫామ్ చేయబోయే సాంగ్స్ ప్రాపర్ గా వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ ప్రకారం పర్ఫామ్ చేయాలనేదే మైండ్ లో ఉండాలి. అండ్ ఎలిమినేషన్ అని చూస్తే కూడా ఇట్స్ ఆల్సో నాట్ జస్ట్ జడ్జ్మెంట్ అండ్ మార్క్స్ మాత్రం కాకుండా ఇట్స్ ఆల్సో ఓట్స్ as well. సో అన్ఫార్చునేట్లీ ఆ రోజు నాకు ఎక్కువగా ఓట్స్ రాకపోయినందువల్ల ఎలిమినేషన్ అయింది. సో జనాలు దే హ్యావ్ సర్టన్ ప్రిఫరెన్సెస్, దే చూస్ ఫర్ సర్టన్ కంటెస్టెంట్స్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ దేర్ చాయిస్. సో అది వాళ్ళ చేతిలోనే ఉంది. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో నాకు దాని గురించి బాధ అనేది ఏం లేదు. ఒక తృప్తితో వెళ్ళిపోయానని ఒక
ఆనందం నాకుంది. ఎందుకంటే నాకు నా పర్ఫార్మెన్స్ నాకు చాలా పర్సనల్గా చాలా కష్టపడి చాలా ఎఫర్ట్స్ పెట్టి నన్ను నేనే ఛాలెంజ్ చేసుకొని పాడినందుకు నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఎవరినన్నా జనరల్లీ మీకు ఎవరిష్టం ఒక 3 పేర్లు చెప్పండి అంటే అప్పుడు చాయిస్ ఉంటుంది. ఒక్కరే అన్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటారు, కంగారులో వేయొచ్చు. లేదంటే ఒకరికి ఎక్కువ ఫేవర్ ఉంటారు కదా, మేబీ టాలెంటెడ్ వైజ్ కూడా కాదు, ఎక్కువ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు ప్రాంతీయతను బట్టి సంథింగ్ ఇలా మేబీ ఎక్కడో ఇది ఎన్నిట్లో ఎక్కడో ఒక చోట జరిగింది. బట్ ఒక డౌట్ ఉంది, చెప్పండి. ఇప్పుడు కన్సర్ట్స్కి వెళ్ళిపోతున్నారు, కార్తిక్ గారి కన్సర్ట్స్, మీరే వెళ్ళి అడిగారా టైం సరిపోవట్లేదు అక్కడ ఇక్కడ? ఆయనే ఆ రోజు కడలల్లే పాడిన వెంటనే నాకు చిన్న ఆఫర్ ఉంది, చిన్న రిక్వెస్ట్ ఉంది, విల్ యూ జాయిన్ మై బ్యాండ్ అని అడిగారు. ఆ రోజు షూట్ జరిగిన వెంటనే టీంతో మాట్లాడి నాకు ఫ్లైట్ టికెట్స్ అన్ని బుక్ చేసి చెన్నైలో ఉన్న కాన్సర్ట్కి నన్ను లిటరలీ తీసుకొచ్చేసారు. ఆ తర్వాత మరో రోజే టెక్నికల్ ఉండింది, తర్వాత షూట్ ఉండింది నెక్స్ట్ ఎపిసోడ్కి. అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాటని వాళ్ళు ఒక దే ప్రూవ్డ్ దట్ దాన్ని ఒక రియాలిటీగా చేశారు. సో కాపాడారు, ఆయన మాట కాపాడారు. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్. ఎలిమినేషన్ అయిన వెంటనే కూడా నాకు సెప్టెంబర్ 28, నవంబర్ 9 ఈ 2 డేట్స్, సెప్టెంబర్ 28 విజయవాడలోను, నవంబర్ 9 హైదరాబాద్లోను 2 కాన్సర్ట్స్ జరుగుతున్నాయి, దాంట్లో నువ్వు ఉండాలని 2 డేట్స్ సేవ్ చేసి పెట్టుకున్నాను. సో ఆ కార్తిక్ సార్ కాన్సర్ట్స్లో నన్ను కూడా మీరు చూడగలుగుతారు. సో తప్పకుండా టికెట్స్ బుక్ చేయండి అండ్ నన్ను కూడా చూస్తారు, కార్తిక్ సార్తో పాటు పర్ఫామ్ చేస్తారు. బిగ్ ఆపర్చునిటీ. అంటే నాకేమనిపించింది అంటే ఒక డోర్ క్లోజ్ అయిపోతే ఇంకొక డోర్ ఓపెన్ అవుద్ది అంటారు కదా, ఇది ఇంకా పెద్ద డోర్ అనిపించింది నాకు. బికాస్ ఆయన ఎన్నేళ్ళ స్ట్రగుల్స్, మనం చిన్నప్పటి నుంచి ప్లేలిస్ట్లో వింటూ ఉన్నాము ఆయన సాంగ్స్, ఇప్పుడు ఆయన పక్కనే పాడడం అనేది సూపర్. అసలు థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ ఆ టైటిల్ వచ్చినా కూడా ఇంత హ్యాపీనెస్ ఉండదేమో. అంటే జస్ట్ అంటే ఒక దాన్ని తగ్గించడం అని కాదు, బిగ్ అదే ఒక బిగ్గర్ డోర్ ఇది. అబ్సల్యూట్లీ, తప్పకుండా. సో ఏంటి, ఆల్రెడీ ఒక దానికి వెళ్ళారు కదా బ్యాండ్కి, ఎక్స్పీరియన్స్ ఏంటి అక్కడది చెప్తారా? ఇట్ వాస్ బ్రిలియంట్. అంటే ల్యాండ్ అయిన వెంటనే డైరెక్ట్ గా స్టూడియోకి వెళ్ళాను, ఎందుకంటే టైం సరిపోలేక అక్కడ డైరెక్ట్ రిహార్సల్కి వెళ్ళాల్సింది. అక్కడ ఆ ఎన్వైరన్మెంట్ చాలా కంఫర్టబుల్గా ఉండింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ వయలినిస్ట్ మనోజ్ అయినా, కీబోర్డ్ వాయించే నవనీత్ గారు, కీత్ పీటర్స్ ఈ పాత రెహమాన్ పాటల్లో బేస్ గిటార్ వాయించింది ఆయనే. సో ఇలాంటి పెద్ద పెద్ద లెజెండ్స్, ఇంత ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిషియన్స్ మధ్యన ఒక వెరీ అమెచ్యూరిష్, వెరీ లైక్ కొత్తగా వచ్చిన ఒక కుర్రాడిని స్వీకరించి వాడికి అంత సపోర్ట్ చేసి వాడికి ఒక ప్రోత్సాహం ఇచ్చి అంత ఎంకరేజింగ్గా వాళ్ళు ఉన్నారు. అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఎంత ఉన్నా కూడా వాళ్ళు కూడా ఏ ఒక మొహమాటం లేకుండా, ఏ ఒక అహంకారం లేకుండా అన్నీ చూపిస్తారు, నేర్పిస్తారు, మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు. అండ్ ఇట్ ఫీల్స్ సో అమేజింగ్. సో ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, బట్ ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ అగైన్ విత్ ఆల్ దీస్ వండర్ఫుల్ మ్యూజిషియన్స్. అందులోనూ కార్తిక్ గారు వెరీ 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 ప్రొఫెషనల్, వెరీ క్యాజువల్ అండ్ వెరీ హంబుల్. క్యారవాన్లో కాన్సర్ట్ స్టేజ్ ఎక్కే ముందు లిటరలీ చేయి పెట్టుకొని అరే దుమ్ము రేపేద్దాంరా అన్నట్టు వాళ్ళు చేస్తారు కదా, అలాగే ఈయన కూడా చేసి నువ్వు దేని గురించి భయపడకు, జస్ట్ హ్యావ్ ఫన్, ఒక్కవేళ తప్పులు ఏమైనా జరిగినా కూడా పిచ్చ లైట్ తీసుకో, ఏం కంగారు పడకు, జస్ట్ కంటిన్యూ అండ్ హ్యావ్ ఫన్, దేని గురించి భయపడకు, వేర్ ఆల్ హియర్ అని చెప్పేసి షో మొదలైంది. సో అంత ఎంకరేజింగ్, అంత సపోర్టివ్ స్పిరిట్ టు, ఇట్స్ వెరీ రేర్ టు సీ collectively from this many people, and it was so beautiful. So మళ్ళీ వీళ్ళతో పర్ఫామ్ చేస్తూ ఉండాలన్న ఆశ మళ్ళీ వస్తూనే ఉంది. సో వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద టూ. సో బిగ్గర్ డోర్ అనడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. జనరల్లీ ఇండియన్ ఐడల్ అంటే వాళ్ళు మీకు టైం ఇచ్చి ఎక్కడున్నారో అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు. బట్ దీనికి వచ్చేసరికి మీకోసం మీ దగ్గరకు వచ్చి డబ్బులు పెట్టి కొనుక్కొని టికెట్ కొనుక్కొని చూస్తారు చూడండి. అవును కదా, లాజిక్. అబ్సల్యూట్లీ అవును, కరెక్ట్. సో ఆ వైబ్ ని ఎంజాయ్ చేయమని ఒక సజెషన్ ఇచ్చారు. ఈవెన్ దో అక్కడ మీరు ఫ్లోలో అలా పాడుతుంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. సో ఆయన చాలా మంచి ఇచ్చారు కదా, లైట్ గా ఉండు, లైట్ నోట్ లోనే ఉండని చెప్పి మంచి సజెషన్ ఒకటి ఇచ్చినట్టున్నారు. బికాస్ ఒకవేళ మీరు మధ్యలో ఆగిపోయినా సరే వాళ్ళు పాడేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అవునవును, చాలా సార్లు జరిగాయి యాక్చువల్లీ చెన్నై కాన్సర్ట్ లోనే. ఒక మారు కలిసి అని పాడితే అందమని వాళ్ళు పాడేస్తారు. అందం మాత్రం కాదు, పల్లవి చరణం మొత్తం వాళ్ళే పాడేస్తారు.
సో అండ్ they're in that vibe and they also know the songs, so it's just we're just having fun on the stage. Like ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ లో స్ట్రెస్ ఉంది, కాంపిటీషన్ ఉంది, మార్క్స్ ఇస్తారు, ఎలిమినేట్ అయిపోతామన్న ఒక లైక్ ఒక కంగారు, ఒక భయం ఉండదు. లైక్ బిందాస్ గా స్టేజ్ ఎక్కేసి we're just having fun, we're just jamming on stage అన్నట్టు ఫీల్ అవుతుంది. సో హోప్ఫుల్లీ అదే ఫీలింగ్ లో విజయవాడ, హైదరాబాద్ కాన్సర్ట్స్ కూడా ఉంటుంది. ఈవెన్ కార్తిక్ గారిది ఒక రీల్ కూడా వైరల్ అవుతూ ఉంటది. ఆయన ఆగుతారు, వాళ్ళు పాడుతూ ఉంటారు, సరే వాళ్ళు ఆగితే పాడదామని చూస్తారు, వాళ్ళు ఆపరు. ఆపండ్రా నాయనా, నా కాన్సర్ట్ కి వచ్చి వేరే పాడేసుకుంటారు అని చెప్పి అంటూ చెన్నైలో కూడా జరిగింది. అందులో అరే ఆగండ్రా, నేను మాత్రమే పాడతాను, మీరు ఆగండ్రా అని లిటరలీ చాలా సార్లు చెప్పిన తర్వాత కూడా వద్దు మేము కూడా పాడుతాము, ఏం చేస్తారన్నట్టు ఆడియన్స్ అంత జోష్ లో వాళ్ళు పాడుతుంటే ఇట్స్ సో బ్యూటిఫుల్ టు సీ. అంత అభిమానం ఉంది ఆయన మీద వాళ్ళకి. సో ఇట్స్ సో నైస్ టు సీ. సో కమింగ్ బ్యాక్ టు ఇండియన్ ఐడల్, సో మ్యాండలిన్ గురించి పెద్ద పాపం చర్చ జరిగింది. అంటే మనం కూడా నేర్చుకోవాలరా కార్తిక్ అన్నారు. యాక్చువల్లీ తమన్ గారు చెప్పారు, ఎందుకంటే రష్మిక పాట రాసి పర్ఫామ్ చేసినప్పుడు కార్తిక్ ఐ థింక్ వీ హ్యావ్ టు లెర్న్ మ్యాండలిన్ అని చెప్పి ఆయన ఎక్స్ప్రెషన్ కూడా అవును హగ్గిచ్చినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ కూడా భలే, అంటే భలే క్యాప్చర్ చేసి చూపించారు. అసలు హిలేరియస్ అసలు. ఆయన టైమింగ్ ఒక బాగుంటది అనుకోండి. సో ఒకసారి ఆ సాంగ్ పాడతారా, రష్మిక గారి సాంగ్? షూర్. వెన్నెల కన్నులు తీయని చీకటిని కనుపాపే, నీ సొగసును కనులకు కాజేసిన నేను పసిపాపే, చిరునవ్వు విసిరితే నీ మెత్తని బుగ్గలు చినుకులు తుళ్ళి పడిపోయే, మాయం ఏమిటో చందమామ వెలిగితే నీ కాంతిని కనుగొని కరిగిపోతూ అలజడిలోనే, వెళ్ళి దాక్కుందేమిటో తన పేరే రష్మిక, నువ్వే నా దారిక, మెరిసెని నీ కాటుక, పడిపోనా నేనిక, తన పేరే రష్మిక, సువాసనే మల్లిక, వాన వెళ్ళే వేడుక, నన్న పేదెవరికా. బికాజ్ ఆవిడ గురించి కష్టపడి ఒక పాట క్రియేట్ చేసినా ఎంత ఎంత బాగా వస్తుందేమో తెలియదు, కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ అక్కడ ఎంత ఇంప్రెస్ అయిపోయి ఉంటారు ఆవిడ మీద. కాబట్టి ఆవిడ లిటరలీ కళ్ళ ముందు నించుంటే ఫుల్ బ్లష్ అవుతూనే ఉన్నారు. నాకు అది చూసినప్పుడు చాలా ఆనందమైంది, ఎందుకంటే లిరిక్ నేను రాశాను. సో ఒక ఐ వాజ్ ఇమాజిన్ చేస్తూ ఊహించుకొని నేను ఓకే ఈ అందాన్ని ఎలా ఆరాధించాలి, ఎలా కొంచెం ఇమాజినేషన్ వాడుకొని ఏం చేయవచ్చు అని అనుకున్నాను. ఎందుకంటే నేను పాట రాస్తున్నప్పుడు కూడా ఎవరో చెప్పారు, అంటే నువ్వు సింపుల్గా రాస్తే చాలు, మరియు అంతగా ఎలాబరేట్గా ఉండాల్సిన అవసరం. బట్ నేను కూడా ఓకే ఇట్స్ ఓకే, నేను ఎలాగో దిస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ రైటింగ్ అ సాంగ్ ఇన్ తెలుగు. నాకు తెలుగు ఇస్ అ వెరీ న్యూ లాంగ్వేజ్ టు మీ. ఐ వాంట్ టు తెలుగు భాష కూడా చూపించాలి, అట్ ద సేమ్ టైం నా ఇమాజినేషన్ కూడా ఈ భాష ద్వారా నేను చూపించాలని అనుకున్నందువల్లే దిస్ సాంగ్ వాజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షో దాట్. బికాజ్ ఆవిడ అందంగా ఉంటారు, ఆవిడ అందాన్ని ఎలా చూపించవచ్చు, ఎలా దాన్ని పొగడొచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ దీస్ డిఫరెంట్ మెటఫోర్స్. వెన్నెల కన్నులు అంటే తెల్ల కన్నుల్లో తీయని చీకటి నీ కనుపాప, అండ్ సొగసును కనులకు కాజేసిన నేనో పసిపాప, అండ్ మెత్తని బుగ్గలో చినుకులు తుళ్ళి పడిపో అంటే చిరునవ్వు నవ్వుతుంటే బుగ్గ ఇలా పైకి వస్తుంది కదా, అక్కడ నుంచి ఒక చినుకు తుళ్ళి అలా పడిపోతుంది, ఇట్ డజంట్ ఫాల్ డౌన్. చందమామ నిన్ను చూసి కరిగిపోతూ అలజడిలో వెళ్ళి దాక్కుంది, ఎందుకంటే నువ్వు అంత అందంగా ఉండవు. సో అది దోస్ వర్ లైక్ సమ్ థాట్స్ దట్ వర్ రన్నింగ్ ఇన్ మై మైండ్. దీన్ని ఎలా సాహిత్యాలుగా మార్చవచ్చు, దీనికి ఈ ట్యూన్ కి ఇది ఎలా ఫిట్ అవుతుంది, తతకారం కూడా చూడాలి, ఎందుకంటే ర్యాండమ్ గా అది తాళం లేకుండా అవన్నీ ఇట్ వాజ్ వెరీ ఫన్ ప్రాసెస్. అండ్ ఐ థింక్ నేను రాశాను కాబట్టి నాకు అంత ఐ వాజ్ ఏబుల్ టు ఫీల్ ఇట్ సో మచ్, అండ్ ఇట్ వాజ్ ఒక మసిల్ మెమరీలా అయిపోయింది. సో ఎక్కడ పాడమని అడిగినా కూడా కళ్ళు మూసుకొని ఏమీ ఆలోచించకుండా అది వచ్చేస్తుంది. సో సో ఆవిడంట మనం నేషనల్ క్రష్ అని చెప్పి, మీరు ఆవిడ హార్ట్ ని క్రష్ చేసి పాడేశారు కదా సాంగ్ అని అనుకుంటా. బొగ్గలు కూడా పింక్ అయిపోయింది ఇలా బ్లష్ చేసి చేసి చేసి. మీరు టెక్నికల్లీ కన్నడిగా కదా?
కరెక్ట్ అండి. అసలు ఏంటండి అంత అచ్చ తెలుగు నాకే రాదు. ఇంత డెప్త్ ఉన్న వర్డ్స్ దాన్ని కూడా ప్రాపర్ గా అరేంజ్ చేయడం, థ్యాంక్ యూ అండి. ఎలా అసలు హౌ ఈజ్ ఇట్ నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు తెలుగు వాజ్ అ లాంగ్వేజ్ దట్ ఐ లెర్న్ వెరీ లేట్లీ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్. ఎందుకంటే ఇంట్లో కన్నడ, తర్వాత మా అమ్మ నాన్న ఇద్దరు చదివింది తమిళ మీడియం, పెరిగిందంతా ఆస్ట్రేలియా, పుట్టింది పెరిగిందంతా ఆస్ట్రేలియా కాబట్టి అక్కడ ఇంగ్లీషు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజ్ చాలా ఎక్కువగా నాకు ఎక్స్పోజర్ ఉండింది. బట్ తెలుగు చాలా తక్కువ. అందులోనూ మా నాన్న పెరిగింది చిత్తూరు కాబట్టి ఆయనకి తెలుగు వచ్చు, తెలుగు రాయడం చదవడం అన్నీ వచ్చు. అండ్ తెలుగు కీర్తనాలు, పాత తెలుగు పాటలు, శంకరాభరణం, స్వాతి ముత్యం, ఆ ఫిల్మ్స్, బ్రహ్మచారి మొగుడు, స్వయం కృషి, రుద్రవీణ లాంటి ఫిల్మ్స్, వాళ్ళ పాటలు అన్నీ వింటూ మా నాన్న పెరిగారు. సో ఆయన కొద్దిగా నాకు తెలుగు రాయడం చదవడం నేర్పించారు. తర్వాత నేను ఫిల్మ్స్ చూసి నేర్చుకున్నాను. ఏ పాట పాడినా, ఏ భాష అయినా స్పష్టంగా పాడాలి, ఉచ్చారణం కరెక్ట్గా ఉండాలని ఎప్పుడు మా నాన్న అనేవారు. ఎందుకంటే ఆ ఉచ్చారణం కరెక్ట్గా ఉంటేనే దానికి ఆ మీనింగ్, ఆ అర్థం కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఒక అక్షరం తప్పుగా చెప్పేసినా, కాకపోతే అది కొద్దిగా మార్చేసినా కూడా అర్థం వేరేలా అయిపోతుంది. సో అలా కన్నడలో కూడా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. కాబట్టి చాలా, అంటే ఉచ్చారణం గురించి మా నాన్న ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలంటారు. సో ఏ భాష నాకు కొద్దిగా వచ్చినా, చాలా వచ్చినా కూడా అది సరిగ్గా, అది ఆ పలుకు సరిగ్గా రావాలి, ఉచ్చారణం స్పష్టంగా ఉండాలని నేను ఎప్పుడూ అనుకుంటాను. సో తెలుగు అయినా, తమిళ అయినా, కన్నడ అయినా, మలయాళం అయినా కూడా ఏ లాంగ్వేజ్ అయినా అది స్పష్టంగా మాట్లాడగలగాలనేది నా ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏ భాష నేర్చుకున్నా. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి. ఇప్పుడు మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చండి? నాకు 10 లాంగ్వేజెస్ వచ్చండి. ఎలా అండి? అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మీరు ఏదో ఒక టిప్ ఉంటది కదా, మాకు చెప్తే. మాకు చెప్తానండి, తప్పకుండా చెప్తాను. సో ఐ థింక్ ఫస్ట్ ఐ వాజ్ బార్న్ ట్రైలింగ్వల్ బేసిక్లీ. ఎందుకంటే పెరిగింది ఇంగ్లీష్, ఇంట్లో కన్నడ, మా అమ్మ నాన్న ఇద్దరు చదివింది తమిళ్. సో కన్నడ, తమిళ్, ఇంగ్లీష్ ఇవన్నీ బై డిఫాల్ట్ నాకు పెరుగుతూ వచ్చేసింది. అందులోనూ నాకు ఒక 3 ఏళ్ళ దాకా సరిగ్గా మాట్లాడడం రాలేదు. సో కొంచెం కష్టపడ్డాను మాట్లాడడానికి. చెవులు కూడా సరిగా వినిపించలేదని ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ అన్నీ చేయించుకొని తర్వాత కొద్దిగా మాటలు స్టార్ట్ అయ్యాయి. స్పీచ్ థెరపీ అన్నీ చేసుకున్నాను. సో దాని తర్వాత కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంట్లో ఇన్ని లాంగ్వేజెస్, అంటే వాడి జీవితంలో ఇన్ని లాంగ్వేజెస్ ఎక్స్పోజ్ అవుతుంటే వాడు మేబీ తట్టుకోలేకపోతున్నాడేమో, కాబట్టి మీరు ఒక్క భాషలో మాట్లాడితే చాలన్నట్టు చెప్పారు. బట్ నాకు కన్నడ, తమిళ్, ఇంగ్లీష్ ఆ ఇబ్బంది నాకు అసలు లేదు. నాకు 3 లాంగ్వేజ్లోనూ డిస్టింగ్విష్ చేయగలిగాను. సో ప్రాబ్లం లేదు, మాట్లాడడం అయినా, అర్థం చేసుకోవాలనైనా ఏం ప్రాబ్లం లేదు. తర్వాత తెలుగు వాజ్ ద నెక్స్ట్ లాంగ్వేజ్ దట్ వాజ్ దేర్. అండ్ దెన్ హిందీ నాకైతే చాలా మంది నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్, అండ్ మలయాళం నాకు చాలా మంది మలయాళీ ఫ్రెండ్స్, గుజరాతీ ఫ్రెండ్స్లో గుజరాతీ, మరాఠీ ఫ్రెండ్స్ మరాఠీ, ఇలా ఫ్రెండ్షిప్స్ ఉండేసరికి నాకు వాళ్ళతో మాట్లాడడం ప్రాక్టీస్ అవుతూ ఉండింది. సో ఇప్పుడు నాకు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళతో పాటు నేను ఇంగ్లీష్లో మాట్లాడను. ఎందుకంటే నాకు ఆ భాష నేర్చుకోవాలంటే ఎలాగైనా ఏదో ఒక రకంలో నేను ప్రాక్టీస్ చేసే తీరాలి. అండ్ అందులోనూ ఫిల్మ్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మీరు ఫిల్మ్ చూస్తుంటే సబ్ టైటిల్స్ చూస్తారు కదా, బట్ సబ్ టైటిల్స్ చూస్తూ మీరు డైలాగ్ వింటుంటే 2 ఎలిమెంట్స్ మీద మీ ధ్యాస అంతా దాని మీద ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఇప్పుడు చాలా సార్లు ఒక డైలాగ్ వింటున్నారు, కాకపోతే ఒక వర్డ్ వింటున్నారంటే ఆ వర్డ్ అర్థం ఏంటో తెలుసుకోవడానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా మీరు యూ కెన్ జస్ట్ క్యారీ ఆన్, ఏ భాష అయినా నేర్చుకోవాలన్న ఒక వెర్రీ ఉంటుంది. సో నాకు అది ఉండింది. అండ్ ఇప్పుడు డబ్డ్ వర్షన్స్ ఫిల్మ్స్ కూడా చూడాలంటే అందులోనూ సబ్ టైటిల్స్లో ఎగ్జాక్ట్గా లైక్ వాళ్ళు డైలాగ్ ఏమేమి చెప్తున్నారో ఆ డైలాగ్ మనకు తెలిస్తే తెలుగులో ఎలా చెప్తారో అది ఆలోచించి అలా కొంచెం వొకాబులరీ పెంచుకోవడం. బట్ మోస్ట్లీ ప్రాక్టీసింగ్ విత్ పీపుల్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే అది నాకు ప్రాక్టీస్ తెలుగులో. మీతో మాట్లాడకపోతే నా తెలుగు ఇంకా బెటర్ అవుతుందో లేదో తెలియదు. సో ఏ లాంగ్వేజ్ అయినా మీకు మాట్లాడడానికి ఎవరైనా ఒక గ్రూప్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా కరెక్షన్స్ చెప్తుంటారు. ఇప్పుడు నేను ఇప్పుడు హిందీలోనైనా మలయాళంలోనైనా ఏమైనా మాట్లాడాలంటే అది కరెక్ట్గా చెప్తున్నానా లేదా నాకు తెలియదు, కానీ నేను చెప్పిన తర్వాత అరే నువ్వు ఇలా చెప్పకూడదురా, ఇది ఇలా చెప్పాలి, దీనికి ఈ సెంటెన్స్ ఇలా ఉండాలి, ఈ వర్డ్కి ఇదే మీనింగ్, సో నువ్వు ఇలాగే చెప్పాలని నాకు సలహాలు ఇస్తారు. విచ్ ఇస్ గ్రేట్. ఎందుకంటే ఆ భాష ఇంకా ప్రాపర్గా మాట్లాడగలిగే శక్తి నాకు ఇస్తుంది. సో ఏమోనండి, మీరు ఎంత చెప్పినా నేను ఏదో బుర్ర రూపాను, కానీ యాక్చువల్లీ ఇప్పుడు దాకా తెలుగు ఒకటే వచ్చి అనుకున్నాను, పాట విన్న తర్వాత తెలుగు కూడా రాదని అర్థం నాకు. జోక్స్ పార్ట్.
మ్యాండోలిన్ గురించి ఒకటి మాట్లాడుకోవాలి. ఆ, బేసిక్గా మ్యాండోలిన్ అంటే మా దృష్టిలో మాకు ఇంత టెక్నికల్ టర్మ్స్ తెలీదు. మేము అనుకునేది ఏంటంటే అది గిటార్కి వీణాకి క్రాస్ బ్రీడ్ ఏమో అనిపిస్తుంది. బికాజ్ రెండు కలిపి వస్తాయి, నాకు అలా అనిపిస్తుంది నా ఓన్ పర్సెప్షన్లో. ఏమన్నా కరెక్టేనంటారా? టు అన్ ఎక్స్టెంట్. అంటే నేను వాయించే విధానం వీణాని ఇన్స్పైర్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇట్స్ బేసిక్లీ కర్ణాటిక్ మ్యాండ్లిన్. మెయిన్లీ కర్ణాటిక్ వాయించేదే. బట్ కర్ణాటిక్ వాయిస్తున్నాను కాబట్టి వేరేం వాయించలేను అన్నట్టు ఏం లేదు. ఇప్పుడు ఫ్లామెంకో వాయించాలి, వెస్టర్న్, జాజ్ కూడా వాయించాలంటే ఇందులో వాయించేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. బట్ మెయిన్లీ ఇట్స్ టైలర్డ్ ఫర్ కర్ణాటిక్. సో వీణ నుంచి వీణ ఫింగరింగ్ అంతా ఇందులో ట్రాన్స్లేట్ అవుతుంది. గిటార్ అనే ఆ ఒక పాయింట్లో చూస్తే ద వే యూ ప్లే గిటార్, ఇప్పుడు గిటార్ పిక్ తీసుకొని వాయించడం, ఫ్రెట్, ఫింగరింగ్ అన్ని ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది. ఇందులో స్ట్రింగ్ ట్యూనింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మ్యాండ్లిన్లో ఆ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది, బట్ గిటార్ కంటే కొంచెం చిన్నదే. బట్ కాకపోతే మీకు గిటార్ వాయించడం తెలిసిందంటే మ్యాండ్లిన్ పికప్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. అండ్ నాకైతే ఐఎమ్ సెల్ఫ్ టాట్ గిటారిస్ట్. నాకు మ్యాండ్లిన్ వచ్చు కాబట్టి నాకు గిటార్ పికప్ చేయడం అంతా ఇట్ వాజంట్ డిఫికల్ట్. సులువుగా తీసుకొని వాయించడం జరిగింది. అండ్ ఇంకా అక్కడి నుంచి ఇంకా నేర్చుకున్నాను. చిన్నదాన్ని తీసుకొచ్చి ఎక్కువ మంది పడేస్తున్నారు అయితే. యా, అంటే ఈ టేస్ట్ అంటే ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ వల్ల మీ మ్యూజిక్ టేస్ట్ అలా మారిందా, ఎక్స్ప్లోర్ అయిందా, లేదంటే మీ మ్యూజిక్ టేస్ట్ వల్లే ఆ ఇన్స్ట్రుమెంట్ మీ దగ్గరికి వచ్చింది? ఇన్స్ట్రుమెంట్ నా దగ్గరికి వచ్చిందంటే అది మ్యాండ్లిన్ ఐ డెంట్ చూస్ ద మ్యాండ్లిన్ చోజ్ మీ. ఎందుకంటే ఫస్ట్ లెసన్కి వెళ్ళినప్పుడు కూడా అరే గిటార్, కీబోర్డ్ ఇలాంటి తెలిసిన ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తే ఇంకా బాగుండేదో అని అనిపించిన టైంలో 6 ఏళ్ళు అనుకుంటా అప్పుడు నాకు మ్యాండ్లిన్ వచ్చింది. ఓకే ఏంట్రా కొత్తగా ఉంది, ఓకే సరే ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ అయిపోయిన తర్వాత మా నాన్ననే నేను బతిమలాడాను నన్ను మళ్ళీ క్లాస్కి తీసుకెళ్ళమని. అంత నచ్చేసింది నాకు మ్యాండ్లిన్. అండ్ అది మ్యూజికల్ టేస్ట్ అన్నట్టు అది నాకు పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ నేను వినేవాడిని. సో ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఐ లిసన్ టు అది నాకు ఇంపాక్ట్ అయిందా అంటే అవ్వలేదు అంతగా. బట్ మ్యాండ్లిన్లో నాకు యాజ్ అ సింగర్ చాలా ఉపయోగమైంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గమకాలు, సంగతులు, స్వరజ్ఞానం ఇవన్నీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు పాట పాడాలంటే కూడా ఒకసారి మ్యాండ్లిన్లో అది నేను ఎలా వాయిస్తానని ఒకసారి ఊహించుకొని అలా నేను పాడాలని చూస్తాను. అండ్ యాజ్ అ మ్యూజిషియన్ ఒక సౌండ్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే కూడా పాట పాడుతున్నప్పుడు ఒక పాట మెత్తగా పాడాలా, గట్టిగా పాడాలా, డైనామిక్స్, స్వరాలు, గమకాలు మాత్రం కాకుండా జస్ట్ స్మాల్ డీటెయిల్స్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ చాలా పికప్ చేసుకోవచ్చు. సో బీయింగ్ అ వోకలిస్ట్ నాకు నా వోకల్ జర్నీకి చాలా ముఖ్యమైన ఒక క్యారెక్టర్ అని చెప్పొచ్చు నా మ్యాండలిన్. బికాజ్ ఇట్ హెల్ప్ మీ బికమ్ అ బెటర్ సింగర్. బట్ మ్యూజికల్ టేస్ట్ అయితే ఇట్ కీప్స్ నాకు అన్ని రకాలుగా నేను మ్యూజిక్ వింటాను. సో ఏదైనా I continuously keep listening regardless what happens. So బేసికల్లీ కొంతమంది సింగర్స్కి ఒక మార్క్ వేస్తూ ఉంటారు. ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఈయన అయితే మెలోడీస్ చాలా ఎరగొడేస్తాడు, ఈవిడైతే మాస్ పాటలు, వాటి ఎనర్జెటిక్ సాంగ్స్ ఎరగొడేస్తారు, ఇలా ఒక పర్సెప్షన్ వచ్చేస్తుంది. మీ మీద ఆ మార్క్ తెచ్చుకోవడానికి అసలు ఛాన్సే లేదు. బికాజ్ ఏంటంటే నాని గారు వచ్చినప్పుడు హోయినా పాట పాడారు, విచ్ ఈజ్ ఎనర్జెటిక్ సాంగ్ ఒకటి. ప్రణవాలయ పాడినట్టున్నారు కదా, అదేమో మొత్తం డిఫరెంట్. మళ్ళీనేమో బేసికలీ నేను ఇది అబ్జర్వ్ చేశాను అనమాట. ఒక పక్క సారీగా ఇలాంటి పాటలు పాడుతున్నారు. సారీ, ఇంకొక సాంగ్ ఏదో పాడారండి, ఐ ఫర్గట్ యాక్చువల్లీ. గర్ల్ ఫ్రెండ్ చిచ్చి మర్చిపోయినా, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ గా ఒక ఫాస్ట్ పాట పాడారు. సో బేసికలీ ఇవి రెండు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఆ పాట పాడారు. ఇంకొక పక్క ఏమో ఇలాంటి స్లో మరీ స్ట్రెచ్ చేస్తూ పాడుతున్నారు. ఇందాక వచ్చినప్పుడు కూడా ఏమనగారి హమ్ చేస్తున్నట్టున్నారు. ఏదో హమ్ విన్నాను మీ నోట్లో మైక్ పెట్టుకుంటున్నప్పుడు. ఫ్లోలో ఏదో గుర్తులేదేమో సంథింగ్ హమ్ చేస్తున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ అనమాట. అంటే బాగా డెప్త్ ఉంటుంది కదా, ఇందాక రష్మిక గారి కోసం రాశారు కదా వర్డ్స్, అలాగనమాట. సో ఒక మార్క్ క్రియేట్ చేసుకోకూడదు అన్నట్టు ఇక్కడ జంపులు కొడుతున్నారు అనమాట. ఆడియన్ ఫిక్స్ అవ్వలేడు, ఈ మెలోడీ బాగా పాడతాడు, అన్ని బాగా పాడతాడు రా నాయన అనుకుని ఎలా చేస్తున్నారు కదా. సో పర్టికులర్గా ఎవరైనా ఒక జనరల్లీ మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్ ఇలా అడుగుతూ ఉంటాం. అలా కాకుండా హీరోకి పాట పాడాలి, ఈ హీరో పాట పాడుతుంటే డాన్స్ చేస్తుంటే నా వాయిస్ బ్యాక్గ్రౌండ్లో వినిపించాలని నేను మైండ్లో ఉంది. నాని నా ఫేవరెట్. ఇంకా
నాని గారు, తర్వాత నాకు రామ్ చరణ్ అంటే ఇష్టం. అందులోనూ డాన్స్ అయితే ఆఫ్ కోర్స్ రామ్ చరణ్ గారు ఫర్ షూర్. అండ్ ఇంకా వీళ్ళిద్దరు. బట్ యాక్చువల్లీ యాక్టర్స్ చాయిస్ ఉండదు, కంప్లీట్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్. యాక్చువల్లీ యాక్టర్స్ చాయిస్ ఉంటే నాని గారు చాలా ఇంప్రెస్ అయ్యారు, ఖచ్చితంగా పెట్టుకుంటాను. Hopefully. ఏదో ఒక రోజు మీట్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. ఐ హోప్ సో. అన్ఎక్స్పెక్టెడ్ గా మీట్ అయ్యారే నువ్వా అని చెప్పి అంటారు కదా, మేబీ ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు పర్ఫార్మ్ చేసి ఇలాంటి వస్తే ఐ హోప్ సో. సో మీకు రెహమాన్ గారు అండ్ ఇళయరాజా గారు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అని తెలుసు. బట్ కరెంట్ ఉన్న, బికాస్ మీరు అక్కడ మైకేల్ జాక్సన్ గారు పాప్ కావచ్చు ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి, మన తెలుగు ఆర్ తమిళ్ మొత్తం సౌత్ ఇండస్ట్రీలో కన్నడ అన్నిట్లో ఒక టాప్ 3 చెప్పండి మీకు మ్యూజిక్ డైరెక్టర్స్ కరెంట్ ఉన్న వాళ్ళు. ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు వాళ్ళు కాదు, వివేక్ సాగర్, అనురాగ్ సైకియా అండ్ సుషిన్ శ్యామ్. అన్ఎక్స్పెక్టెడ్. సో వివేక్ సాగర్ గారు తెలుగులో, అనురాగ్ సైకియా హిందీలో అండ్ సుషిన్ శ్యామ్ మలయాళంలో. వీళ్ళు ముగ్గురు సమ్ ఆఫ్ మై ఫేవరెట్స్. అండ్ తమిళ్లో ఇంకొక పేరు చెప్పాలంటే తమిళ్లో సంతోష్ గారు, ఈ దసరాకి ఫిల్మ్ ఇచ్చిన అతను. వీళ్ళ మ్యూజిక్ లో నాకు నచ్చింది ఏంటంటే చాలా కొత్తగా ఉంటుంది వినటానికి. ఇంతకుముందు ఇలాంటి పాట నేను విన్నే లేదరా అన్నట్టు పాటలు తీసుకొస్తారు మా ముందు. సో అది ఎప్పుడూ కొనసాగుతూ ఉండాలని నాకు అనిపిస్తుంది. అండ్ అందులోనూ వివేక్ సాగర్ గారు సచ్ అ బ్రిలియంట్ కంపోజర్ అండ్ బ్రిలియంట్ పర్సన్ టు. సో ఇదే జనరేషన్ లో మీకు ఇంకో ఛాన్స్ ఏంటంటే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయి ఉంటారు కొంతమంది, మేబీ మీకంటే కొంచెం 5 years ఎల్డర్ లేదా 10 years ఎల్డర్ కూడా ఉండొచ్చు, బట్ కరెంట్ సినారియోలో ఉన్నారు. మీరు కూడా ప్లాట్ఫామ్ ఎక్కేశారు ఆల్రెడీ. ఈ కన్సర్ట్స్కి ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఎక్కేశారు, జాగ్రత్తగా వచ్చేస్తూ ఉంటాయి వరుస పెట్టి. సో మీకు కాంపిటీటర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఎవరితో కాంపిటీటర్ అవ్వాలని కోరుకుంటున్నారు అంటే సింగింగ్ లో ఇప్పుడు ఉన్న సింగర్స్ లో అంత దూరంగా నేను ఆలోచించలేదు. ఎందుకంటే నా ప్రకారం ఇంతవరకు తెలుగులోనే నాకు అనురాగ్ కుల్కర్ణి చాలా ఇష్టం. బట్ లిటరలీ నేను పెట్టిన స్థాయిలో అతనికి నేను ఎప్పుడు కంపిటీటర్ గా అవ్వను అనే ఒక మైండ్ సెట్ లో ఉన్నాను ప్రస్తుతానికి. బికాస్ హీఈస్ అమేజింగ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ తెలుగులో. బట్ కంపిటీటర్ గా ఇంకా చాలా మంది ఉన్నారు. దేర్ లైక్ రేవంత్ ఉన్నారు, లైక్ పివిఎన్ఎస్, రోహిత్, వీళ్ళందరూ దేర్ లైక్ అమేజింగ్ సింగర్స్. కంపిటీటర్ గానా, ఇది కొంచెం ఆలోచించాలి. సులువుగా నాకు ఆన్సర్ ఇవ్వడం తెలియదు దీనికి. బట్ నిజంగానండి నాకు కంపిటీటర్ గా అన్నట్టు ఆ దృష్టిలో నేను ఎవరిని ఎప్పుడు చూడలేదు. ఈవెన్ కాంపిటీషన్ అయినా కూడా, కాంపిటీషన్ నుంచి బయట ఉన్నా కూడా, ఐ మీన్ కాంపిటీషనే నిజంగా. అంటే అందరూ ఒకే లైక్ ఒక సింగింగ్ కోసమైనా, ఒక మ్యూజిక్ కంపోజ్ చేయాలని ఆ ఒక ఆశతోనైనా అందరూ ఒకరికొకరితోనే కంపీట్ చేస్తూ ఉంటారు. బట్ నా మైండ్ సెట్ లో ఎలా అంటే, ఐఎమ్ లైక్ వాళ్ళని లైక్ నేను ఒక కాంపిటీషన్ లో వాళ్ళతో ఉన్నట్టు నేను అనుకోవట్లేదు. ఉండొచ్చు, ఐ మీన్ ఉన్నాము, బట్ అలా నేను అనుకోవట్లేదు. కాబట్టి దీనికి ఆన్సర్ ఇవ్వడం ఎలా అని నాకు తెలియట్లేదు. ఓకే, సో చాలా కష్టపడి ఎందుకంటే ఈ షో బయట ఉన్న వాళ్ళందరూ టు సమ్ ఎక్స్టెంట్ ఎస్టాబ్లిష్ సింగర్స్. ఇప్పుడు పాస్ట్ 5 years లో ఇప్పుడు నేను చెప్పిన రోహిత్, అనురాగ్ కుల్కర్ణి, వీళ్ళందరూ దేర్ వెరీ వెరీ అమేజింగ్ సింగర్స్. దేర్ మచ్ అహెడ్ ఆఫ్ మీ. సో వాళ్ళని నేను కంపిటీటర్ గా చూడను. వాళ్ళని దే సెట్ అ బెంచ్ మార్క్. ఐ విల్ ట్రై టు మీట్ దట్. అండ్ నేను కుదిరినంత వరకు ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానో అది నేను ఇస్తాను. అండ్ ఐ వాంట్ టు బి యూనిక్. సో ఆ యూనిక్నెస్ ఎలాగైనా ఒక స్టాంప్ లాగా ఐ వాంట్ టు షో దట్ టు ద వరల్డ్ యాజ్ అపోజ్ టు బీయింగ్ అ కంపిటీటర్ టు సమ్వన్ ఎల్స్. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్పారు ఇప్పుడు, ఏమనంటే ఎలిమినేట్ అయిపోయారంటే ఎవరైనా, అది మీ టాలెంట్కి మెజర్మెంట్ కాదు. ఇక్కడ సినారియోస్ బట్టి ఎలిమినేట్ అయ్యారు. మేబీ ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళే టాప్ పొజిషన్లో ఉండొచ్చు, లాస్ట్ ఎలిమినేట్ విన్నర్తో కంపేర్ చేసి. సమ్ టైమ్స్ మనం ఆ సినారియో ఏం కాదండి, మీ దానిలో విచ్ విల్ బికమ్ ట్రూ అని నేనైతే మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోర్ ఓవర్ కార్తిక్ గారి బ్యాండ్ నుంచి ఒకవేళ కార్తిక్ గారు లేని ఈవెంట్స్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి, కన్సర్ట్స్. కేశవరామ్ పాడుతున్నాడు అని చెప్పి టికెట్స్ తెగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇప్పటి వరకు మిమ్మల్ని సపోర్ట్ చేసిన ఆడియన్స్, మేబీ
అంటే అంత సపోర్ట్ అవ్వకపోయి ఉండొచ్చు, సపోర్ట్ అంటే చేశారు. ఉండింది Yeah, but- తప్పకుండా ఉండింది. బట్ ఇన్సైడ్ ఎవ్రీ వన్ అంటే పెట్టేసుకున్నారు ఆ పేరు, కేశవరామ అంటున్నారు. నేను వెళ్తుంటే ఇంటర్వ్యూ, అవునా నాకు వీడియో కాల్ చేయవా అని చాలా మంది అడిగారు సీరియస్లీ. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఆ సపోర్ట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. బయట నుంచి వచ్చిన ఒకడిని మీరే స్వీకరించి మీలో ఒక్కడుగా అనుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు నాకు ఇంతమంది ఉన్నారని తెలిసాక ఇంకా తెలుగు పాటలు పాడుతూ ఉండాలి, తెలుగు కవర్స్ పోస్ట్ చేస్తూ ఉండాలి, తెలుగుని ఇంకా అందరితో పంచుకుంటూ ఉండాలని నేను ఇప్పుడు కోరుకుంటున్నాను. సో మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు మీకు తెలుపుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ దర్శన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ అ లాట్. That's all for now. This is Darshan signing off.